అయిపోయిందా సార్ బయటకు వస్తుందా అయిపోయింది మరి లోపల ఒక నిమిషం లేదు మాకు కూడా చేస్తారా మాకు కూడా అడుగుతారు నాకు కూడా అట్లా చేయమని అడుగుతారా ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు. ఏసయ్య ఎక్కడ పుట్టారు, ఎక్కడ జన్మించారు అదంతా అడిగి తెలుసుకుందాం. చెప్పడమ్మా. జెరూసలేంలో పుట్టాడు. ఇట్లా ఎందుకు పెడతారు అంటే పశువుల పాకలో జన్మించాడు. అందువల్ల అందరూ అది జన్మించిన ప్రభు జన్మించింది కాబట్టి దేవదూతలందరూ సంబరాలు చేసుకుంటూ సాంబ్రేను పశువుల పాకలు పశువులు మనుషులు బ్యాండ్ మేళాలు అన్నీ కలిపి ఉంటే పండగ చేసుకుంటారు. సెలబ్రేషన్ చేసుకుంటారు. డేట్ని సెలబ్రేషన్ చేసుకుంటారు. ఓకే. ఇంకొకటి నాకు ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు అందరూ క్రిస్మస్కి అందరూ చర్చిలలో కాకుండా ఇంట్లలో కూడా స్టార్ పెట్టుకుంటారు కదా, స్టార్కి ఏంటి? స్టార్ ఆయన పుట్టినరోజు స్టార్ కూడా మెలిసింది. అంటే పుట్టినరోజు స్టార్ కూడా వెలిసింది. ఆ రోజు వెలిసింది కాబట్టి అందరు అంతే స్టార్ పెట్టుకుంటారు. న్యూ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ అసలు మెయిన్ ఆయన పుట్టినరోజు కేకులు అవి చేస్తాం కానీ అసలు న్యూ ఇయర్ పెద్ద పండుగ. న్యూ ఇయర్ పెద్ద. ఈ ఇయర్ ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నారు. చాలా చాలా ఫ్యామిలీతో. ఇంకా అంటే ప్రతి ఒక్క ఇయర్కి మనం డెవలప్ అవుతున్నా కొద్దీ డెవలప్ అవుతుంటాం. ప్రతి ఇయర్ డెవలప్ అవుతుంటాం. అండ్ ఇంకొకటి నాకు పర్సనల్గా ఉన్న డౌట్ ఏంటంటే ఏదైనా ఆయిల్ కానీ ప్రార్థన చేసి ఇది దేవుడు ఆయిల్ అని అంటారు, ఎందుకు అట్లా? దేవుడు ఆయిల్ అంటారంటే బాధల్లో కష్టాల్లో శోధనలో ఆరోగ్యం క్షీణించిపోయినా ఆ ఆయిల్ ఆయన ప్రేయర్ చేసిన ఆయిల్ కాబట్టికి అది ఆయన రక్తంతో మమ్మల్ని శుద్ధిపరచడని చెప్పేసి అని అలా చేస్తారు. ఓకే, అది మీరు దేవుడి రక్తం అని భావిస్తారు. థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్. యాక్చువల్గా చర్చ్కి నేను ఇక్కడ ఉన్న మస్కట్లో ఉంటాను. మమ్మీ వాళ్ళతో ఇక్కడికి వచ్చాను అనమాట. ఎట్లా ఉంది ఇయర్? బాగుంది. క్రిస్మస్ రెజల్యూషన్ ఏంటి సార్? యాక్చువల్గా ఎవ్రీ టైం ఏముండదు, జస్ట్ అందరూ బాగుండాలి, ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ. అంటే మీరు ఇయర్లీ కొత్త అంటే నాకు తెలిసినంత క్రిస్టియన్స్కి ఒకటే ఫెస్టివల్, మెయిన్లీ క్రిస్మస్ కదా. ఈ క్రిస్మస్ని మీరు ఇంకెంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి? ఇంకా గ్రాండ్గా అంటే నార్మల్గా ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేస్తాం క్రిస్మస్కి. చర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, చర్చ్కి వస్తాము, ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం. అంటే మా హిందూస్కి తెలీదు క్రిస్మస్ గురించి. మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఒక 2 wordsలో ఏసయ్య గురించి ఏదైనా చెప్తారా? ఏసయ్య గురించి అంటే ఎక్కడ జన్మించారు? యాక్చువల్గా నాకు అంత స్టోరీ అంతగా తెలీదు, తెలుసు కానీ అది 2 versions ఉండే, క్రిస్టియన్లో తెలుగులో ఇంగ్లీష్లో. జెల్నియంలో బాన్ అయ్యారు ఆయన, అది మట్టుకే తెలుసు. సాంగ్ విష్ యూ అ మెరీ క్రిస్మస్, వి విష్ యూ అ మెరీ క్రిస్మస్, వి విష్ యూ అ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనతో పాటు పాస్టర్ ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. మెరీ క్రిస్మస్. ఇప్పుడు
మాకు తెలియని కొన్ని విషయాలు మీ ద్వారా అడిగి తెలుసుకుందాం అనేసి. నాకు పర్సనల్గా ఉన్న క్వశ్చన్ ఏంటంటే, స్టార్ పెడతారు కదా క్రిస్మస్కి ముందు నుంచి మళ్ళీ న్యూ ఇయర్ అయిపోయే వరకు, అంటే క్రిస్మస్కి ఎందుకు ఆ స్టార్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలుస్తుంది. ఆ నక్షత్రం గురించి వ్రాయబడి ఉంది. ఆ నక్షత్రంను తూర్పు దేశపు జ్ఞానులు వారు చూసి యేసుక్రీస్తు ప్రభును ఆరాధించటకు వచ్చారు. ఈ రోజులలో 2024 ఇయర్స్ తర్వాత మనం ఏదైనా పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలంటే జీపీఎస్ మ్యాప్స్ పెడతా ఉంటాం. ఆ కాలంలో అప్పుడు ఆ స్టార్ ఒక మ్యాప్ డైరెక్షన్గా చూపించింది. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభును ఆరాధించుటకు ఆ నక్షత్రము వారికి దారి చూపించింది. కాబట్టి దానిని గుర్తు చేసుకుంటూ దానికి గుర్తుగా ప్రతి క్రైస్తవులు వారి ఇంటిపైన ఒక నక్షత్రంను పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి క్రిస్మస్ ట్రీ కూడా పెడతారు కదా, క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేసుకొని ఇంట్లో అయినా, అంటే మనం రియల్ ట్రీ తీసుకొచ్చి పెట్టుకోకపోయినా చిన్న చిన్న ట్రీస్ తీసుకొచ్చి పెడతారు. క్రిస్మస్ ట్రీకి ఉన్న స్పెషాలిటీ, క్రిస్మస్ ట్రీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అన్ని చెట్లు వాటి కాలంలో చెట్లు ఆకులు అవి చిగురిస్తాయి, పచ్చగా అవుతాయి, మళ్ళీ రాలిపోతూ ఉంటాయి. కానీ క్రిస్మస్ ట్రీ ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది. ఎవర్ గ్రీన్ అన్న ఒక మాట వాడుతూ ఉంటాము. సో అది క్రిస్మస్ ట్రీకి ఉన్న ప్రత్యేకత. అది ఎందుకు పెట్టడం జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంను సృష్టించినప్పుడు ఏదెను వనము అనే ఒక తోట ఉంటుంది. ఆ తోటలో ఆదాము హవ్వ, యాడమ్ అండ్ ఈవ్ అంటారు. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఎక్కడో ఒక దగ్గర విని ఉంటారు. హవ్వ ఆ ఫ్రూట్ తిని పాపం చేయడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ పాపంను జయించి తిరిగి జీవంనిచ్చాడు. ఆ జీవం ఇవ్వడానికి ఆ జీవవృక్ష ఫలములు, ఎవరైతే ఈ లోకంలో పాపం చేయకుండా నీతిమంతులుగా మంచి జీవితం జీవిస్తారో వారందరికీ జీవవృక్ష ఫలములను ఇస్తానని చెప్పాడు. దానికి గుర్తుగా ఆ క్రిస్మస్ ట్రీ, ఎవర్ గ్రీన్గా ఉండే ఆ క్రిస్మస్ ట్రీ పెట్టడం జరుగుతూ ఉంది. అంటే నార్మల్గా ట్రీ సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ క్రిస్మస్ ట్రీ చేంజ్ అవ్వదు అని. ఓకే. అండ్ యేసయ్య ఎక్కడ పుట్టాడు మాకు ఏదైనా? ఇజ్రాయెల్ దేశంలో బేత్లెహేమ్ అన్న ప్రాంతం ఉంటుంది. యూదయలోని బేత్లెహేమ్ అన్న ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. యేసయ్య మీద ఒక చిన్న పాట పాడతారా మా కోసం? రాజులకు రాజుబూటేనయ్యా, రాజులకు రాజుబూటేనయ్యా, రారే జూడామన మెల్లుదామన్నయ్య, రారే జూడామన మెల్లుదామన్నయ్య. తారన్ చూసి తూర్పు జ్ఞానులన్నయ్యా, తారన్ చూసి తూర్పు జ్ఞానులన్నయ్యా, తరలినారే బెత్లెహేమన్నయ్య, తరలినారే బెత్లెహేమన్నయ్య. రాజులకు రాజుబూటేనయ్యా, రాజులకు రాజుబూటేనయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ పెద్ద పాస్టర్ అట వారు ఉన్నారు, వారిని అడిగి ఇంకిన్ని విషయాలు మీకు తెలుసుకుందాము. హ్యాపీ క్రిస్మస్. Thank you. Wish you the same. Happy Christmas. God bless you. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మా తెలుగు వాళ్ళు, నేను హిందూస్కి తెలియని యేసయ్య స్టోరీ చిన్నగా ఒక 2 మాటలలో లేదా ఒక 2 నిమిషాలలో చెప్పగలుగుతారా? బేసిక్గా క్రిస్మస్ దేవుని యొక్క ప్రేమను ప్రకటించేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యం. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటాము. యేసుక్రీస్తు ప్రభు మానవులందరినీ రక్షించుట నిమిత్తము పాపం అనేటువంటి మరణ భయం చేత వారిని విడుదల చేసి వారి కొరకు తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా అర్పించి ఈ లోకానికి వచ్చినటువంటి దినము యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినము. కనుక ఇది క్రైస్తవులు మాత్రమే కాదు. ఎందుకనగా వాక్యములు ఏముందంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. సమస్త జనులారా, అందరికీ కూడా ఈ శుభవర్తమానం. ఇదేమిటంటే ప్రజలందరికీ ప్రజలందరికీ సమస్త జనులకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అంటే, మీ కొరకు బెత్లెహేములో దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది చరిత్రలో జరిగినటువంటి కార్యం. ఇది కల్పనా కథ కాదు, చరిత్ర. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము
అని చరిత్రను విభజించినటువంటి ఒక సంఘటన. చరిత్ర పురుషుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన అందరినీ కూడా ప్రేమించే దేవుడు. కులము మతము ఇవన్నీ మనం పెట్టుకున్నాయి కానీ యేసు ప్రభుకు లేదు. అందుకని ఆయన ఏమన్నాడంటే, సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను, మీ కాడిని నా మీద వేయండి, నేను మిమ్మల్ని మీ భారాన్ని నా మీద వేయండి, నేను మోస్తాను. అందరినీ ఆదరించేటువంటి దేవుడు. ఇది ఒకరి కోసం కాదు, క్రైస్తవులు కాదు, సకల ప్రజలందరికీ కూడా, ప్రపంచంలో ఉన్నందరికీ. దిస్ గాస్పల్ ఈజ్ ద యూనివర్సల్ గాస్పల్ ఆఫ్ సాల్వేషన్. యేసు క్రీస్తు ప్రజలందరినీ, ప్రపంచంలో వారిని రక్షించుటకు వచ్చినటువంటి అవతార పురుషుడు. ఆయన దేవుని స్వరూపంగా ఉండి మానవ శరీరం ధరించి మన కష్ట సుఖములన్నీ కూడా ఆయన రుచి చూచి ఎరిగి మనలను రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడని ఆయన రాకడను గూర్చి, ఆయన జన్మదినాన్ని గూర్చి ప్రకటించుకునేటువంటి ఆ జన్మదినం పండుగ క్రిస్మస్ యొక్క పండుగ. ఇంకొకటి నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, క్రిస్టియన్స్లో కూడా 2 రకాల క్రిస్టియన్స్ ఉంటారు అని అంటారు, అది నిజమంటారా? 2 రకాల క్రిస్టియన్స్ అంటూ ఏముండరు. డాక్ట్రినల్ వైజ్. డాక్ట్రిన్ అంటే యేసు ప్రభు యొక్క బైబిల్ ఒకటే, విశ్వాసం ఒకటే, అన్నీ కూడా ఒకటే. కానీ అనుకరించేటువంటి విధానంలో ప్రొటెస్టెంట్స్ అని ఒకరు, క్యాథలిక్స్ అని ఒకరు. క్యాథలిక్స్ మొదటి నుండి ఉన్నటువంటి సంఘము, ప్రొటెస్టెంట్స్ దాని నుంచి విడిపోయినటువంటి సంఘము. ఎందుకు విడిపోయిందంటే, క్యాథలిక్స్ అనేటువంటి వారు క్రియల మూలకంగా దేవుణ్ణి సమీపించేటువంటి ఒక ప్రక్రియ డార్క్ ఏజెస్ అంటారు. AD 600 to 1500 డార్క్ ఏజెస్. ఆ సమయంలో మార్టిన్ లూథర్ అనే ఒక దైవజనుడు, ఆయన క్రియల మూలకంగా కాదు, విశ్వాస మూలంగా యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా, ఆయనను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనకు రక్షణ ఉంది, క్రియల మూలంగా కాదు అని ఆయన ఒక బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని బయటికి తీశాడు. ఈ సత్యాన్ని నమ్ముకున్నటువంటి వారు ప్రొటెస్టెంట్స్. ఏది? క్రియల మూలకంగా కాకుండా దేవుని కృపచేతనే మనము రక్షింపబడుతున్నాము, మన శక్తి సామర్థ్యము కాదు, మన కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. దీనివల్ల కొన్ని వాళ్ళు క్యాథలిక్స్ కొన్ని విగ్రహారాధన, విగ్రహాలు, మేరీ, జీసస్ విగ్రహాలను పెడతారు. మేము దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆ విగ్రహాలను పెట్టుకోకూడదని మేము ఒక నమ్మకం. ఈజ్ ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, నాట్ 2 kinds ఆఫ్ క్రిస్టియన్స్. ఒపీనియన్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగినట్టు వల్ల 2 డివిజన్ అయింది. బట్ ఇన్ ద ఓవరాల్ వీఆర్ 1 brothers 1 sister. ఒకటే, మాదంతా ఒకటే, అట్లేం లేదు. ఇంకొకటి, బాప్టిజం తీసుకుంటారు, కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు అని అంటారు కదా, ఆ బాప్టిజం గురించి ఏమైనా? బ్యాప్టిజము దేవుడు చెప్పినది ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ ఇవ్వబడుతుంది. యేసు ప్రభు రక్షణ ఇవ్వబడుతుంది. రక్షింపబడ్డటువంటి బిడ్డలు సంఘములో జత చేయబడాలి అంటే, వారు రక్షింపబడ్డ దానికి గుర్తుగా మరణించి, పాపం నిమిత్తము మరణించి నిత్య జీవం నిమిత్తము లేచుట దరి ఒక సాదృశ్యంగా బాప్తిజము, నీటిలో ముంచుట ద్వారా తిరిగి లేచుట ద్వారా బాప్తిజం ఇస్తాం. అది యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి హృదయంలో విశ్వసించి ఆయన కొరకు జీవిస్తానని ప్రమాణం చేసినటువంటి వారికి, వాలంటీర్గా, బలవంతంగా కాదు, వాలంటీర్గా వాళ్ళు ఇష్టపూర్వకంగా పబ్లిక్లో ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకున్నటువంటి వారికి ఈ బాప్తిసం ఇస్తారు. బాప్తిసం ఇచ్చినప్పుడు వాళ్ళు సంఘంలో చేర్చబడతారు. సంఘ పరిచర్యలన్నింటిలో వాళ్ళకి హక్కు ఉంటుంది, బాధ్యత ఉంటుంది, అన్ని కార్యక్రమంలో వారు సభ్యులుగా ఉంటారు. అండ్ ఇంకొకటి, దేవుడి బిడ్డలు దేవుడికే అంకితం అంటారు కదా, వాళ్ళు దేవుని బిడ్డలు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయే కానీ ఒక అబ్బాయే కానీ మేము దేవుడికి అంకితం ఇచ్చేసాము అనేసి చర్చిలోనే ఉండిపోతారు కదా. అది ఏమిటి అంటే, ఈ బిల్లవాన్ని దేవుని యొక్క పని కొరకు, అనగా శరీర రీతిగా సేవ కొరకు, అంటే ఆయన పరిచర్య ఉండటం. ఇప్పుడు నర్సెస్ ఉంటారు కదా, ఆడబిడ్డలు నర్సెస్, మదర్ తెరిసా ఉంది కదా, కంప్లీట్గా దేవునికి అప్పగించుకున్నారు. పాస్టర్గా ఉంటారు కంప్లీట్గా. వీళ్ళుగా గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగాలు కానీ చెయ్యరు. పెళ్ళిళ్ళు కూడా అంటే కొంతమంది 2 దాంట్లో, క్యాథలిక్స్ అయితే పెళ్లి చేసుకోరు, ప్రొటెస్టెంట్స్ అయితే పెళ్లి చేసుకుంటారు. అప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సేవలోనే ఉంటారు. అయితే ఎవరైనా ఒక్కరు సమర్పించబడ్డప్పుడు, కుమారుడు సమర్పించుకున్నాడు అనుకో, సమర్పించుకున్నటువంటి అమ్మాయినే చేసుకుంటారు.
అమ్మాయి సమర్పించుకున్నది అనుకో, సమర్పించుకున్నటువంటి అబ్బాయినే చేసుకుంటారు. ఇద్దరు కలిసి దేవుని యొక్క పరిచర్యలో సేవలో ఉండాలని. సో అది కమిట్మెంట్ టు గాడ్ ఎక్స్క్లూసివ్లీ. ఇంకా మిగతా ప్రైవేట్ వర్క్స్ కోసం వాళ్ళు చేయరు. అటువంటి వారిని దేవుని కొరకు సమర్పించుకున్నాము అని అంటాం అన్నమాట. ఇంకొకటి నా పర్సనల్ క్వశ్చన్ చివరిగా, బ్యాప్టిజం కొందరు హిందూస్ ఉంటారు, హిందూస్ నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అవుతారు. వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కొన్ని డేస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు హిందూస్లోకి వస్తే ఏమన్నా హిందూస్ టెంపుల్స్కి మళ్ళీ వాళ్ళు వెళ్తే అంటే ఇక అది వాళ్ళ యొక్క విశ్వాస ప్రమాణానికి, దానికైతే దేవుడు క్షమిస్తాడు. మేము విశ్వసించేది ఏంటంటే వాళ్ళు ఒకవేళ దేవుని నమ్ముకొని తిరిగి మళ్ళీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా తిరిగి హిందూయిజంకి వెళ్ళారనుకోండి, ఒక దినమున తిరిగి వాళ్ళు మళ్ళీ వస్తారు. దేవుడు నిజంగా వారిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు కొద్ది కాలం అట్లా వెళ్ళిపోతారు, కానీ నిరంతరం వెళ్ళరు. తప్పకుండా దేవుడు వారిని తిరిగి వస్తాడు. ఏదో ఒక రోజున మళ్ళీ వారు పశ్చాత్తాపడతారు, వస్తారు. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా రాకుండా అలాగే పోయారనుకోండి, అది దేవుని యొక్క చిత్తానికి వదిలిపెడతాం, మనము జడ్జిమెంట్ చేయం. వాళ్ళ పైన దేవుడి కృప ఉంటుంది అంటారా? కృప ఎల్లకాలం అందరి మీద ఉంటుంది. కృప దేవుడు తప్పిపోయిన గొర్రె మీదనే ఉంటుంది ఎక్కువ కృప. దాన్ని తీసుకొని రావడానికే కృప ఉంటుంది, వాళ్ళ మీద కృప ఉంటుంది. దేవుడు శిక్షించాడు. అంటే నాకు తెలీదు, గొర్రె పిల్ల అని అంటారు కదా. ఓకే, మీరు చెప్పిన దానికి ఇదేనా అది? నీవు నా మెసేజ్ వినలేదు. యేసు ప్రభు ఏమంటాడంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయిందంటే ఈ మందని విడిచిపెట్టి అది వేరే ఇప్పుడు గడ్డి మంచిగా చోట వెళ్ళిపోతుంది కదా. ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి ఈ ఇంటికి తీసుకొచ్చిన దొడ్డిలో కట్టేస్తారు కదా. కట్టేసినప్పుడు చూస్తే ఒక గొర్రె పిల్ల తప్పిపోయి ఉంది. అయితే ఈ 100 గొర్రెలను ఇక్కడ వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రెను వెతికడానికి యేసు ప్రభు వెళ్తాడు. ఆ గొర్రెను భుజముల మీద పెట్టుకొని దాన్ని సంరక్షించి తీసుకొని అమితమైనటువంటి ప్రేమతో దాన్ని ఆదరిస్తాడు. అది దేవుని యొక్క ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు కూడా తప్పిపోయినటువంటి వారిని ఆయన శిక్షించాడు. అది వాళ్ళ యొక్క స్వతంత్రానికి వదిలిపెడతాడు. కానీ దేవుడైతే వాళ్ళందరినీ కూడా ప్రేమించేటువంటి దేవుడు. మీరు నమ్ముకున్న తర్వాత ఒకవేళ మీరు దేవుని తృణీకరించారనుకోండి, అది మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేసే విషయం. కానీ దేవుడైతే అంత్యదినం వరకు వారిని తిరిగి రక్షించాలనేటువంటి, తిరిగి తన దగ్గర రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వారిని ఆదరిస్తాడు. మా కోసం, మా వ్యూవర్స్ కోసం మీరు యేసయ్య పాట ఏదైనా ఒక 2 లైన్ పాడగలుగుతారా? యేసయ్య పాటనా? రాజులకు రాజు బూటన్నయ్య, రాజులకు రాజు బూటన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, యుదాయనే దేశమాందన్నయ్య, యుదాయనే దేశమాందన్నయ్య, యూదులకు గొప్ప రాజు బూటన్నయ్య, యూదులకు గొప్ప రాజు బూటన్నయ్య, రాజులకు రాజు బూటన్నయ్య, రాజులకు రాజు బూటన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, ఆడుదమా పాట పాడుదామన్నయ్య, ఆడుదమా పాట పాడుదామ, కూడియసున్ మన మేడుదామన్నయ్య, కూడియసున్ మన మేడుదామన్నయ్య, రాజులకు రాజు బూటన్నయ్య, రాజులకు రాజు బూటన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య. సో మచ్. God bless you. మీరు ప్రేయర్ చేస్తారు. Thank you. తప్పకుండా. You are doing a beautiful work. Give the best news that will please people, that will encourage people. మన న్యూస్ ఎప్పుడు కూడా అంటే కష్టతరమైనవి కూడా చూపెట్టాలి, కానీ దాంట్లో ఎక్కువగా శాతం మనుషులకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఎన్లైట్మెంట్ వచ్చేటువంటి న్యూస్ ఎక్కువ కవర్ చేస్తే మంచిది. బేసిక్గా అయితే చెడ్డ న్యూసే ఎక్కువ చూస్తారు, పాపులర్ అవుతూ ఉంటాయి. మంచి న్యూస్ ఎవరు చూడరు. దట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ యూ, బట్ గాడ్ బ్లెస్ యూ.